రాష్ట్రంలో పాలన ఎక్కడికి వచ్చిందని ఒకసారి ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు రాజ్యం ఉన్నాయి. 1947 నాటి పరిస్థితులు గుర్తొస్తా ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమానికి మళ్ళీ రాష్ట్రం సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజలకు అవసరమైనటువంటి హక్కుల కోసం, ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కోసం, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గాంధేయ మార్గంలో శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేసే హక్కును కూడా లేకుండా దౌర్జన్యానికి, రాష్ట్రానికి ఊరిగట్ట ఉంది ప్రభుత్వం. ఈ సందర్భంలో 1947 నాటి స్వాతంత్ర ఉద్యమం ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ఆనాటి గాంధీ పుట్టిలో తెలియదు, కానీ ప్రతి ఇంటికి ఒక గాంధీ తయారు కావాల్సిన అవసరం ఉంది. మన హక్కుల కోసం, మన స్వేచ్ఛ కోసం, మన స్వాతంత్ర్యం కోసం ఆనాడు బ్రిటిష్ పాలకుల పైన మనం కొట్లాడినాం. ఈనాడు మన పాలకుల పైన మనం యుద్ధం చేయాల్సిన దుస్థితి మనకు ఏర్పడింది. మనము సర్దుకొని పోతా ఉంటే మనకి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం, పైగా అన్యాయం చేయడమే కాకుండా ఆ అన్యాయాన్ని ప్రతిఘటించడానికి శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలను వ్యక్తపరిచేదానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వానికి శతరులు దాపరించినాయి. ఈ ప్రభుత్వం పతికి పట్ట కట్టడానికి 1% కూడా అర్హత లేదు. ఇక ఈ రాష్ట్రంలో మనం జీవనాన్ని కొనసాగించాలంటే ఇంత స్వేచ్ఛను హరిస్తా ఉండబడిన ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ, రాజకీయ పార్టీలందరికీ ఉండే మార్గాలు రెండు ప్రజలారా. ఒకటి, ఈ పాలనను, ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి బయటికన్నా పంపాలా, లేదంటే ఈ రాష్ట్రం నుంచి మనమన్నా బయటికి వలసపోవాలా. ఈ రాష్ట్రంలో జీవించడానికి ప్రభుత్వం ఉండగా ఒక్కరోజు కూడా మనకు స్వేచ్ఛ లేదు. 100% ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని సంతగిరి మాన్యాలు పట్టించాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే ఆనాటి స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గాంధేయ మార్గాన్ని నరములను రక్తానికి ఎక్కించుకొని ఈ నల్ల పాలకుల పైన స్వాతంత్ర ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు శంకారావం పూర్తి చేయాల్సిన అవసరం. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం, పోలీసులు కూడా చెప్తా ఉన్నాం. ఆనాటి గాంధీ మహాత్ముడు ఒక్క పిలుపునిస్తే యావత్ భారతదేశం అంతా నలుమూలల నుంచి స్వాతంత్ర ఉద్యమానికి ఎంత సంసిద్ధమైందో, ఈనాడు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపునిస్తే రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి, తాలూకాల నుంచి, సొంత గుండెల్లో నుంచి పురుషులు కాదు, మహిళలు కాదు, పిల్లలు కాదు, వృద్ధులు కాదు, అందరూ కూడా లక్షల సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి ప్రత్యక్ష యుద్ధం చేయడానికి, ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి, శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో స్వాతంత్ర ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలన్న సత్యాన్ని కూడా పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయమయ్యా, ఎక్కడి సత్యమయ్యా ఇది? నేను 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని న్యాయంగా రావాల్సిన ఉద్యోగాన్ని, ప్రతిభ ఉండే వారికి ఉద్యోగం రావాల్సిన ఉద్యోగం రాకుండా 20 లక్షల రూపాయల ఉద్యోగాలు అమ్ముకుంటే ఇది అన్యాయము. ఆ పరీక్షను మళ్ళీ మొదటి నుంచి జరపండి, ప్రతిభ కలిగిన వారికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ తరపున వాళ్ళు కానీ, వాళ్ళ తరపున వాళ్ళ తల్లిదండ్రులు కానీ, రాజకీయ పార్టీలు కానీ గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తే ఏంటి దుర్మార్గం? పోలీసులు పంపించి గుడారాల పైన, శిబిరాల పైన దాడులు చేసి బలవంతంగా ఈడ్చకపోయి తెలుగుదేశం పార్టీ గుండాలు, రౌడీలు ఇక్కడికి ఎమ్మెల్యేలు వచ్చి దాడి చేయడం ఏంది? మూత్రం మా మీద పోయడం ఏంది? మా మనుషులు కొట్టడం ఏంది? మా జెండాలు సించడం ఏంది? శిబిరాలు కూల్చివేయడం ఏంది? మా పైన పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం ఏంది? ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా అలాంటి తెల్ల పాలకులైన బ్రిటిష్ పాలకులు కూడా ఇంత అన్యాయంగా చేయలే. ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా నేను, ఇక్కడే ఉండబడిన పోలీసు అధికారులు ఎంతవరకు మేము సహించగలుగుతాము? నేను చేసిన నేరం ఏంది? ఎదురికి మా శిబిరం ఎదురికి అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, ఆ పక్కనే గాంధీ మహాత్ముని విగ్రహం ఉంది. ఈ గాంధీ మహాత్ముని యొక్క విగ్రహాలు, అంబేద్కర్ యొక్క విగ్రహాలు స్ఫూర్తి కోసం పెట్టుకున్నామా, అలంకారం కోసం పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా, పోలీసు అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు. మీ దృష్టిలో అంబేద్కర్ గారి విగ్రహం కానీ, గాంధీ మహాత్ముని యొక్క విగ్రహం కానీ
కేవలం అలంకారం కోసం రోడ్డు ఎక్కారే తప్ప మన శరీరంలో స్ఫూర్తిని నింపడానికి, మన శరీరంలో స్ఫూర్తిదాయకమైన పోరాటం నింపడానికి కాదు అని చెప్పగానే పోలీసులు ఈ ప్రభుత్వం నాకు చెప్తా ఉంది. కానీ అలాంటి పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం సంఘీభావం ఇక్కడ వస్తే మా మీద కూడా ఒత్తిడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. నాకు తెలియక అడుగుతా, పోలీసులను అడుగుతా ఉన్నా, చంద్రబాబును అడుగుతా ఉన్నా, మీరు నిజంగా మా స్వాతంత్ర ఉద్యమాన్ని గాని, మా యొక్క హక్కుల కోసం పోరాటం చేసింది కానీ, ఈ ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటంలో మా యొక్క జీవితాన్ని ఎంత బలంగా మేము పెట్టగలుగుతామని చెప్పి మీరు పరీక్షించాలని కూడా చంద్రబాబు నాయుడు. ఇంకో మీ పోలీసులు ఇక్కడే ఉన్నారు, రమ్మను చేతనైతే మీ పోలీసులు తుపాకులు పెట్టి ఈ గుండెలకు కాల్చబడం. మేము కాలిపుచ్చుకున్న సంసిద్ధంగా ఉన్నాం. పిలికినా కొడుకుల మాదిరి పారిపోయే స్థితిలో లేవు.